హాయ్ హాయ్. ప్రపంచంలో ఉన్న నా తోటి సహోదరులకు సహోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభి వందనాలు తెలియచేస్తూ, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపను మరియు ధన్యతను మరియు మోక్షాన్ని మరియు అమరత్వాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నా యందు పరమందు చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరులారా, భూమి మీద ఉన్న సమస్త మానవ కోటికి కూడా అతి ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియచేయాలని వేచి ఉన్నాను. అయితే మీరు నా వీడియో చూసి క్లిప్ చేయకుండా పూర్తిగా మీరు చూడగలిగినట్లయితే నేను చెప్పిన ప్రతి విషయం కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అనేక మందికి ఈ వీడియోను షేర్ చేసినట్లయితే మీరు కూడా ఒకరికి సహాయము మరియు ఆదరణ మరియు ప్రేమను చూపించిన వారు అవుతారు. ఓకే, సరే. ఈరోజు మీకు అతి ముఖ్యముగా నేను చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఒక మనిషికి అవసరమైన విషయం ఏంటనేది మనకి ఫస్ట్ తెలియాలి. దేవుడు మానవుని సృష్టించడానికి గల కారణం ఒకటి ఉంది. అది దేవుడు తనకు పిల్లలు కావాలని మొదట కోరుకున్నాడు. పరలోకంలో దేవదూతలు మరియు దేవుడు నిత్యం కోటాను కోట్ల సంవత్సరాల నుండి దేవుడు నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ లోకంలో నిత్య స్వర్గమైన ఆ బంగారు లోకంలో దేవుడు ఉన్నాడు. కానీ దేవుడికి తన పోలికలు తన స్వరూపమందు పిల్లలు కావాలని కోరుకున్నాడు. అయితే మానవుని సృష్టించడానికి గల మొదటి కారణం అది. దేవదూతలకి పరలోకంలో 6 రెక్కలు ఉంటాయట. దాని నుంచి మనకి చూడలేదు కాబట్టి మనకు తెలియదు. ఏదేమైనా సరే మానవుణ్ణి సృష్టించడానికి గల మూల కారణం దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. దేవుడు తన పోలికలో మనల్ని సృష్టించాడు. అయితే దేవుడు సృష్టించిన తరువాత మనిషికి ఏం కావాలి? పద్ధతి కావాలి. మనిషి నడవడానికి పద్ధతి అనేది కావాలి. కానీ మానవుడు పుట్టిన వెంటనే అది తెలుసుకోగలడా? అది తెలియడానికి ఎవరు కావాలి? తల్లిదండ్రులు కావాలి. ఆ తల్లి తండ్రి అయిన దేవుడు ఆది మానవుడికి అవసరమైంది కదా, ఆయనే సృష్టించాడు కదా. కాబట్టి ఆయనే ఏం చేయవలసి వచ్చింది? పరీక్ష పెట్టవలసిన అవసరత వచ్చింది. ఓకేనా? అయితే మానవుడు అలా పరీక్ష పెట్టకపోయినట్లయితే మానవుడి పరిస్థితి ఏమై ఉండేది? మానవుడికి పద్ధతి తెలియదు, కానీ తన ఆలోచనలను తన మనస్సును తన స్వాధీనంలో ఉంచుకొని నడవగలిగేటటువంటి ఆలోచన మానవుడికి లేదు. ఓకే, అయితే పుట్టినటువంటి మన పిల్లల్ని చూస్తున్నాం. వాళ్ళకి పుట్టిన వెంటనే స్వచిత్తమైన స్వంతగా అన్నీ చేయగలిగినటువంటి ఆలోచన కలిగి ఉన్నట్టా లేనట్టే కదా. మరి వాళ్ళు ఎదగాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఎదగాలంటే వాళ్ళకి పద్ధతిని నేర్పాలి. వాళ్ళు పద్ధతి తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? దానికంటూ ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చే వరకు మనం ఏమి నేర్పినా, మనం ఏమి చేసినా ఆ పరిస్థితి అంతేలాగా ఉంటుంది. పిల్లల పట్ల
అలాగే దేవుడు కూడా మన పట్ల అలాగే చూడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేవుడు కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల నుండి సజీవంగా ఉన్న ఏకైక దేవుడు. సర్వ జీవ ప్రాణికోటిని సృష్టిస్తూ తన జీవముతో పోషిస్తున్న ఏకైక దేవుడు. సర్వ దేవదూతలతో నిత్యము కొనియాడబడుతున్న ఆ పరమ తండ్రి యొక్క సంపూర్ణ అవగాహన అనేది మానవుడిలో పూర్తిగా లేదు. అలా లేదు కాబట్టే మానవుడు తప్పిదము చేస్తూ వస్తూ బ్రతుకుతున్నాడు. కానీ మానవుడికి తన యొక్క స్థితి గతి విషయాలనేవి పూర్తిగా అర్థం కాలేదు, అర్థం అవటం లేదు. కారణం పద్ధతి లేకపోవడం, కారణం ఆలోచన లేకపోవడం, కారణం సమాధానం తెలియకపోవడం. అవునా కాదా? దేవుడు చేసే ప్రతి విషయం కూడా మనకి ఆలోచించడానికి కూడా తెలియనటువంటి అనేక విషయాలు. శాస్త్రవేత్తలు కూడా అనేక మంది ఎన్నెన్నో సృష్టించారు. తన సొంత ఆలోచనతో అనేకం సృష్టించి దేవుని యొక్క ఆలోచనని పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. అవునా కాదా? అవును. దేవుడు మన ఎడల చేసేటటువంటి ఆశ్చర్య కార్యాలు కూడా ఊహకు అందనటువంటి విషయాలు. ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి కొద్దిసేపు సరిపోదు. అనేక విషయాలను మీకు తెలియచేయాలని నా ఉద్దేశం. కానీ మీరు ప్రతి సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని, మీ జీవితాన్ని సద్వినియోగంగా మార్చుకోవాలని నా ఉద్దేశం. అలాగే మనిషి మనకు పుట్టుక గురించి మనం ఒక మాటలో చెప్పుకున్నాం, 2 మాటల్లో చెప్పుకున్నాం. ఓకే, ఇక మిగతా విషయాలు కూడా 1 by 1 మాట్లాడుకుందాం. ఫస్ట్, మానవుడు భూమి మీద అవతరించడం జరిగిపోయింది. దేవుడు ఆ వ్యక్తికి, ఒక వ్యక్తి స్కూల్లోకి వెళ్ళి జాయిన్ అయితే చదువుకోవడానికి మాస్టర్ ఒక మొదటి పాఠం చెప్పినప్పుడు అది విన్న తర్వాత ప్రశ్నిస్తే దానికి సమాధానం ఎలాగైతే ఒక స్టూడెంట్గా ఆలోచన కలిగి ఉంటామో అలాగే దేవుడు కూడా మానవుని సృష్టించిన తర్వాత తనకి అంటూ ఒక ప్రాయం వచ్చిన తర్వాత అవగాహన చేసుకునేటటువంటి ఆలోచన స్థితి ఏర్పడిన తరువాత దేవుడు వారికి పరీక్ష పెట్టవలసి వచ్చింది కదా. ఎవరైనా అంతే కదా. అందరం ఆయన చూస్తూ, ఆయన మాటను చూస్తూ, ఆయన చూపించిన దారిలోనే కొన్ని విషయాల పట్ల మాత్రమే అవగాహన కలిగి ఉన్నాం. అన్ని విషయాలు మనకు పరిపూర్ణంగా అర్థం కావు. ఓకే, అయితే అలాగే మన జీవితంలో కూడా పరీక్షలు అనేవి, చదువు అనేది ఉంది. దేవుడు కూడా ఆది కుటుంబమైన ఆది మానవుడికి దేవుడు ఇచ్చిన చదువు మనకి మన కళ్ళతో మనం చూడలేదు కాబట్టి, మన కళ్ళతో మనం చూసి మనం అనుభవంగా నేర్చుకున్నది కాకపోయినప్పటికీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఇప్పుడు అనుభవంలో ఇప్పుడున్న పరిస్థితిలో మనం అవగాహన చేసుకోగలం. కానీ అప్పుడున్న పరిస్థితి వేరు. సృష్టి అంతా అందముగా ఉంది, మంచి ప్రకృతి వాతావరణం ఉంది, మంచి నీరు ఉంది, మంచి గాలి ఉంది, మంచి ఆహారం ఉంది, మంచి చెట్లు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, సమస్తం ఉంది. ఆది మానవుడికి ఈ భూమి అంతటిని అధికారిగా నియమించాడు. కానీ ఎప్పుడైతే దేవుడు పెట్టిన పరీక్షలో ఫెయిల్ అయ్యాడో, అపవాది మాయలో పడిపోయాడో, దేవుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకోక ఆయన మాటను తృణీకరించి ఎవరు మాట పడితే వాళ్ళ మాట నమ్మడం అలవాటు చేసుకున్నాడు. అలా నమ్మటం మంచిదా?
అలా నమ్మటం పద్ధత? అలా నమ్మటం ప్రయోజనకరమా? నీ కన్న తండ్రి నీకు నీ విషయమై చెబుతున్న మంచి విషయాల గురించి నీకు ఆలోచన మరియు ఏకాగ్రత మరియు లక్ష్యం నీకు లేనప్పుడు మరి ఏం చేయగలవు? ఎవరు ఏది చెప్తే అదే రైట్ అనుకుంటావు, ఎవరు ఏం మాట్లాడితే అదే పద్ధతి అనుకుంటావు. అవునా కాదా? ఇలాగా మనిషి ఆది నుండి అతిక్రమం అనేది జరగడం మొదలైంది. అలా ప్రతి మానవుని పట్ల అతిక్రమం అనేది జరగడం మొదలవుతూ ఇంతవరకు వచ్చింది. అంటే నా వరకు కాదండి, అలాగే నేను చేయలేదు అనకండి, అలాగే నేను అది అనట్లేదు. ఎవరిలోనైనా పొరపాటు ఉంటుంది, కానీ అది సరిదిద్దుకోవడానికి పద్ధతి కావాలి, ఆలోచన కావాలి, మనస్తత్వం కావాలి, మనసు కావాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం 1 by 1 నేర్చుకుంటూ వెళ్ళాలి. 1 by 1 తెలుసుకోవాలి. ఓకే ఓకే అలాగే తెలుసుకుందాం, చెప్తాను. ప్రతి మానవుడు కూడా పుట్టినప్పటి నుండే ఏది నేర్చుకుని రాలేదు, ఏది అవలేలుగా తెలుసుకొని రాలేదు. మనం పుట్టి పెరుగుతూ ఉన్నప్పుడు, మన తల్లిదండ్రుల చేతిలో పెరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఆలోచన మనం వింటాం, అవగాహన కోసం ఆలోచిస్తాం. చిన్నపిల్లలుగా మనం ఉన్నప్పుడు మన మనస్సు అటువంటిదే. ఎవరి మనస్సు అయినా అంతే. వాళ్ళ యొక్క పరిస్థితి, మన స్థితి నుండి మనం చూసుకోవాల్సిన అవసరత మనకు ఉంది. లేకపోతే మనం వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది, వాళ్ళ జీవితాన్ని సరిచేయడం కష్టమవుతుంది. వాళ్ళ ఆలోచన పట్ల ఏకాగ్రత ఏమిటో మనం తీసుకోవడం కూడా, అలవాటు చేయడం కూడా మనకి తప్పిపోతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా ఏడవడం మొదలెడతారు, ఇంకా వాళ్ళు ఏడుపు అధికమవుతుంది. కానీ వాళ్ళు ఏడుపు ఎందుకో మనకు అర్థం కాదు. అంతే కదా? మనం చిన్నప్పుడు అంతే కదా, ఎవరమైనా అంతే. కానీ మనం ఎంత వయసు వచ్చి ఎంత పెద్దవాళ్ళం అయ్యాం, ఇన్ని బాధ్యతలు చేస్తాం, ఇంత సంపాదిస్తాం, ఇంత ఖర్చు పెడతాం, ఇన్ని మంచి కార్యాలు ఏవో మనకు తోచింది తోటి వాడు చేస్తున్నాడని మనము చేస్తాం. కానీ మన పిల్లల పట్ల బాధ్యత ఎటువంటిదో సరైన అవగాహన లేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఆ స్థితిలో ఉన్నటువంటి మనస్సును జ్ఞాపకం తెచ్చుకోక, ఆ స్థితిలో ఉన్నటువంటి ఆలోచన నువ్వు అర్థం చేసుకోక, ఆ స్థితిలో ఉన్నటువంటి మనస్సును నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోలేని పరిస్థితిలో అక్కడ నువ్వు ఆలోచించే స్థితిని అర్థం చేసుకోకపోతేనే ఇవన్నీ జరుగుతాయి. ఇక అర్థం చేసుకున్నాక అప్పుడు మనం దాన్ని సరిదిద్దుకునే ఆలోచనలో నడుస్తాం. కానీ పరిస్థితులు మారాయి, వాతావరణం మారింది, రోజులు మారాయి, టెక్నాలజీ మారింది, అభివృద్ధి మారుతూ ఉంది. ఇవన్నీ మారుతూ వచ్చాయి. ఇక మానవుడికి కావలసిన విషయాలన్నీ కూడా అంతా టెలివిజన్ అయిపోయింది. ఇదంతా కూడా మానవుడి పక్షముగా ఉపయోగకరమైన విషయమే. కానీ దీనివల్ల ప్రమాదం ఉంది, మేలు ఉంది. మరి ఎలా అవగాహన చేసుకోవాలి అంటే దాన్ని మన పద్ధతిని పాటించాలి. ఏవి చూడాలో ఏవి చూడకూడదో అవి స్వయంగా మనమే నిర్ణయించుకొని నడవాల్సిన పరిస్థితి ఇప్పుడు మనదయ్యింది. పిల్లలు అలా చూడగలరా? ఏ వయసు గలవారైనా, చిన్నపిల్లలైనా మినిమం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏ వయసు వచ్చినా సరే, ఎవరు ఏజ్ వరకు ఆ ఏజ్ అనేది మనల్ని ఏం చేస్తుంది? ఏదైనా చేసేయచ్చు, ఏదైనా చూడొచ్చు అనే ఆలోచనకి దిగదారుస్తుంది. ఆ ఆకర్షణ మామూలుగా ఉంటుందా? అక్కడితో ఆగిపోతుందా?
అది ఆలోచిస్తుంది. పగలలో చూసింది రాత్రి పడుకున్న తర్వాత కళ్ళలోకి వస్తుంది. నేను ఇది చూశాను, ఇది కావాలి, నాకు ఇది బాగుంది, నాకు ఇది నచ్చింది అనే ఆలోచనలోకి వెళ్తావు. అక్కడితో ఆగిపోతుందా? దానికోసం ప్రయత్నపడతావు. ఒకవేళ నీకు సంపాదించుకునే సాధ్యం ఉంటే సంపాదించుకుంటావు, తెచ్చుకుంటావు. ఆ రోజుకి సాటిస్ఫై. మళ్ళీ కొత్త మీడియా వస్తుంది, కొత్త అవకాశం వస్తుంది, కొత్త చూపు వస్తుంది, మళ్ళీ కొత్త ఆకర్షణ వస్తుంది, మళ్ళీ కొత్తది కావాలి, మళ్ళీ దానికోసం ప్రయాస. అది తీసుకుంటాం, మళ్ళీ ఇంకో దానికోసం ప్రయాసపడతాం. ఇలా ప్రయాస పడుతూ 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 ఉంది జీవితం అంతా. జీవితం అంతా ఇదే పరిస్థితి. జీవితం అంతా దీనికే సరిపోతుంది సమయం మొత్తం. ఇంకేంటి భవిష్యత్తు? భవిష్యత్తు అంటే ఇదే మరి, ఏడు తెలుసు నీకు, ఇదే మరి భవిష్యత్తు అంటే అని చెప్తాను తోటోడు. అదే అంటావా? అదే నా దేవుడు చూపించే దారే? అది నీ స్థిరపరుస్తానంటావా? అది నీ పిల్లలకి ఆదర్శం అంటావా? ఏమంటావు? ఏది ఆదర్శం అనేది మన చూపులోనో, మన నిర్ణయంలోనో, మన ఊహలోనో, ఏట్లోనో ఉండదు. మనం అవలంబించుకునే అలవాట్లలో ఉంటుంది. మొదట మనం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత వాటన్నిటిలోకి వెళ్తుంది, తర్వాత వాటన్నిటిలో ప్రవేశిస్తుంది. ఈ నిర్ణయము, ఈ ప్రయోగమే ఆ ప్రయోగం అవుతుంది. నిన్న ఆ స్థితి నుండి మరో స్థితిలోకి మారుస్తుంది. ఇవన్నీ ఆలోచన మీద ఆధారపడ్డాయా లేదా? నిర్ణయమే, ఫస్ట్ నిర్ణయమే. ఆ నిర్ణయం తర్వాత మిగతా ఆలోచనలన్నీ మారడానికి మూల కారణం. అవునా కాదా? అవునది కదా. అలాగే దేవుడు కూడా మన పట్ల ఏకదృష్టి కలిగి ఉన్నవాడు, మన పట్ల పరిపూర్ణమైన సంకల్పం కలిగి ఉన్నవాడు. మనకు ఆయన మార్గం తెలియాలని ఈ లోకానికి ఆయన పరిచయం అయ్యాడు. ఆయన కుమారుడిగా దేవుడు నన్ను 2012లో పరిచయం చేశాడు. పరమాత్మగా ఈ లోకానికి పరమాత్మగా, పరలోక సంబంధంగా కుమారునిగా నన్ను పుట్టించాడు. సర్వలోక విశ్వవ్యాపిగా నా మనస్సుని, నా దేహాన్ని కనిపించేలా ఉంచాడు. ఒక్క మనిషికే కాదు, ప్రతి జీవికి, ప్రతి మానవుడికి, ప్రతి లోకానికి, ఈ అనంత సర్వ సృష్టికి కనబడేలా దేవుడు నన్ను ఉంచాడు. ఎందుకు పుట్టించాడేలా? నీకేమైనా తెలుసా? నాకు తెలుసు. దేవుడు ఒక వ్యక్తిని పుట్టించాడు అంటే దానికి కారణం ఉంది. దేవుడు నిన్ను పుట్టించాడంటే నీకు కారణం ఉంది. నన్ను పుట్టించాడంటే నాకు కారణం ఉంది. కారణం పరం అన్న ఒకటే. కారణ జన్మ, పరజన్మ అన్న ఒకటే. మనం ప్రత్యేకంగా పర్యాయ పదాలు అనేక రకాలు ఉన్నాయి. ఈ భూమి మీద అనేక మతాలు సృష్టించబడి ఉన్నాయి, భాషలు సృష్టించబడి ఉన్నాయి. ఒక భాషకి ఇంకో భాషకి సంబంధం లేనటువంటి విషయం, ఒక భాషకి మరో భాషకి సంబంధం లేనటువంటి విషయం. కానీ పర్యాయ పదాలు ఒకే భాషలో అనేకం ఉన్నాయి. అనేక రకాలైన పర్యాయ పదాలు ఒకే స్థితిని, ఒకే పనిని, ఒకే ఆలోచనని, ఒకే నిర్దిశని, ఒకే లక్ష్యాన్ని చూపిస్తాయి. ఇవన్నీ కూడా మనం అవగాహన చేసుకునేటంత ఆలోచన మనకుండదు. ఎందుకంటే మనకు బాధ్యత ఎక్కువ, ఆకర్షణలు ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ, ఆర్భాటాలు ఎక్కువ, అలంకరణలు ఎక్కువ, ఊహలు ఎక్కువ, కళలు ఎక్కువ, కథలు ఎక్కువ. ఇలాంటివన్నీ ఎక్కువ మనకి. ఎందులోనూ తక్కువ కావు మనం. తక్కువైతే మాత్రం తక్కువ అంటావా? ఎందులోనైనా ఎక్కువే, మనం ఇందులో తక్కువ కాం. ఏమంటారు? అంతేనా? అంటే ఏంటి, ఏదైనా మనకి మించి ఏది ఉండదు, మన తర్వాత ఏది
రాదు అనే ఆలోచన ప్రతి మానవుడికి ఉంటుంది. ఎవరికి వాళ్ళే ఉన్నతం. వాళ్ళ మనస్సు యొక్క స్థితి మంచిదే అలా ఆలోచించడం అనుకోవడం ఒక విధంగా ప్లస్ పాయింట్, ఇంకో విధంగా మైనస్ పాయింట్. కానీ దాన్ని మనం అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది, దాన్ని అవగాహన చేసుకోవడంలోనే ఉంటుంది. ఈ లోకమంతా నటమయం అయిపోయింది. ఆది నుండి వచ్చినటువంటి అనేక మనుషులు, అనేక కథలు, అనేక కల్పితాలు, అనేక ఊహలు, ఇవన్నీ కూడా వచ్చినవి. శిల్ప కళాకారుడి యొక్క లక్షణం ఎటువంటిదో, సృష్టిని సృష్టించే లక్షణం కూడా దేవుడు కూడా అలాంటోడే. ఏ పరంగా అలంకరించడంలో, ఆయన యొక్క జ్ఞానం తెలియటంలో, తెలిపించడంలో, అదే చూపించడంలో ఆయన కూడా ఎంతటి మహాజ్ఞానం మనం సృష్టిని చూస్తే తెలిసిపోతుంది. ఈ సర్వం సృష్టిని చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది ఆయన సృష్టించిన విధానం. ఒక విత్తనాన్ని తీసి భూమిలో విత్తితే ఆ విత్తనంలో మట్టి కలిపేసిన తర్వాత నీరు పోస్తే, నీరు పోసిన కొన్ని రోజులకి అది మొక్కగా బయటికి వచ్చి దానికి ఆకులు వస్తాయి, కొమ్మలు వస్తాయి, పువ్వులు వస్తాయి. ఇవన్నీ ఒకటి వచ్చిన తర్వాత ఇంకేమైనా పళ్ళు కాయాలంటే పళ్ళు కాస్తాయి. దాని యొక్క స్థితి పెరుగుతుంది కొలిదే, అవునే కాదా? కానీ ఇవన్నీ సృష్టించింది ఎవరు? దేవుడే కాదా? తనలో నుండి సృష్టిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆత్మస్వరూపుడైన జీవాధిపతి ఉన్నాడు. మన జీవితాన్ని సరిచేస్తున్నాడు, మన శరీరాన్ని సృష్టిస్తున్నాడు ఆయనే. మనం భూమి మీదకి వచ్చామంటే మనంతటి మనం వచ్చామా? మనంతటి మనం రాలేదు. మనం సృష్టించింది దేవుడు. ఈ భూమి మీదకి తెచ్చింది కూడా దేవుడే. మనంతటి మనం రాలేదు, మనంతటి మనం ఈ శరీరాన్ని సృష్టించుకోలేదు. ఈ ఆహారమైన ఏదైనా మనం ముందు పుట్టిన వాళ్ళని సమకూర్చి పెడుతుంటే మనం పుట్టిని మనం తిని అది శరీరం లోపల ఆత్మ ద్వారా, రక్తము ద్వారా శరీర అభివృద్ధి అనేది జరుగుతుంది. అది దేవుడు మనకు ఇచ్చిన ఆత్మను బట్టి మన శరీర ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఇది నాది, ఇది నా సొంతం, ఇది నీది, నీ సొంతంలే అనుకోవడం దేవుని చూపుకి కరెక్ట్ కాదు. నీనా చూపుకి మాత్రమే, నీనా అవసరం విషయం మాత్రమే, నీనా చూపు విషయం మాత్రమే, నీనా ఉద్దేశం విషయం మాత్రమే, నీనా నిర్ణయాల విషయం మాత్రమే. ఇవన్నీ నీనా ఎంచుకోవడానికే, నీనా చూపుకే, నీనా ఊహకే, నీనా కలకే, నీనా ఆకర్షణకే. అవునే కాదా? అవును. ఇలాంటి విషయాలన్నీ చాలా లోతుగా ఉంటాయి, కానీ మనకు అర్థం కావు. ఎన్నో ఊహల్లో ఉంటాం, ఎన్నో బాధ్యతలు అంటాం, ఎన్నో ఆకర్షణలకి, ఎన్నో అలంకారాలకి, ఎన్నో ఆర్భాటాలు, పండుగలు, ఈ దినాచారాలు. ఇవి మన క్యాలెండర్ పెట్టుకున్నామంటే అదే పూర్వకాల క్యాలెండర్ ఏదైనా ఉంటే దాన్నే ఫాలో అవుతూ వస్తాం. మన జీవితం మారదు, అదే జ్ఞాపకం. మన పని మారదు, అదే జ్ఞాపకం. మన ఆలోచన మారదు, అదే జ్ఞాపకం. మన చదువు మారదు, అదే జ్ఞాపకం. ఇవన్నీ అదే జ్ఞాపకంగానే ఉంటాయి. మన భవిష్యత్తులో డెవలప్మెంట్ ఉండదు. ఎంత టెక్నాలజీ మారినా మన పరిస్థితి అంతే, మన ఆలోచన అంతే, మన జీవితం అంతే. ఎప్పుడు అభివృద్ధి, ఎప్పుడు మన పిల్లల్లో ఉన్నతత్వం, ఎప్పుడు మన పిల్లల్లో ఉన్నత లక్ష్యం, తల్లిదండ్రులుగా మన బాధ్యత ఎప్పుడు నెరవేరుతుంది, వాళ్ళ పట్ల మన గురి ఎప్పుడు ఉన్నతం అవుతుంది. ఇవన్నీ ఇలా చాలా విషయాలు మీకు తెలియజేయాలని నా ఉద్దేశం. ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా మీరు తెలుసుకోవాలని నా లక్ష్యం. ఏ పుస్తకాల్లో కూడా క్రమముగా చదువుకోవడానికి అనంత వర్ణనలు ఉంటాయి, అనేక విషయాలు ఉంటాయి. కానీ అవన్నీ చదవడానికి మీ జీవితకాలం సరిపోదు, మీ జీవితకాలం సరిపోదు. కాబట్టి నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఒక జీవితాన్ని సజీవ యాగముగా నా దేవునికి సమర్పించి దానికోసం చనిపోయి దేవుని ఆత్మ చేత మరణించి తిరిగి జన్మించి, అనగా పునర్జీవం, పునర్జన్మ, పునరుద్ధానం పొందాక మీకు చెప్పడానికి వచ్చిన ఈ స్వరూపంలో ఉన్న, మీకు కనిపిస్తున్న నా దేవుని ఆత్మతో ఉన్న ఒక ఆత్మని, ఒక మనిషిని, ఒక తత్వాన్ని, ఒక మనసుని. ఓకేనా? అలాగే నేను ఒక్కడిని కాదు, ఆయన నేను కలిసి ఉన్నాం కాబట్టి ఆ అద్వితీయుడైన ఆ దేవుని
కుమారుణ్ణయ్యాను. ఆయన ఉంటేనే నేను బ్రతుకున్నాను, లేకపోతే నీ పాటికి నేను కూడా 2006 సంవత్సరంలోనే ఆ కృష్ణానదిలోనే ఆ సమాధి అయిపోయి ఉందను. ఆ శాంతారావుగా ఉన్న నేను శాంతరాజునయ్యాను. దేవుడు నాకు వివాహం చేశాడు, అది కూడా దేవుని ఇష్టానికే. నా ఇష్టం ఏం లేదో అది దేవుని ఇష్టం కోసమే జరిగింది. దేవుడు కూడా కుమారుడిని అనుగ్రహించాడు. ఓకే, ఆ కుమారుడి పేరు సజీవ్ అనంతరాజ్. తన పేరే, నా దేవుడి పేరే తనది, నా పేరే తనది. ఆయన పేరు కోసమే, ఆయన యొక్క ప్రతిష్ట కోసమే, ఆయన యొక్క చూపు కోసమే నా జీవితం అని నేను ప్రయాసపడ్డాను, సాక్షాత్కారాన్ని పొందాను, ఆయన సమస్తానికి వారసునయ్యాను. మీరు కూడా ఆయన్ని అర్థం చేసుకోవాలని, ఆయన అర్థం చేసుకోవడానికి అవసరమైన మనసు మాటలన్నీ మీకు తెలియచేయాలని మీ ముందుకు వచ్చాను. ఓకే, ఇక ప్రతి వీడియోని వదలకుండా సబ్స్క్రైబ్ తప్పక చేసుకొని అనేక మందికి తెలియచేయాలని నా విన్నపం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఓకే, బాయ్. ప్రైజ్ గాడ్. వందనాలు. బాయ్.